రోకో ఈజ్ బ్యాక్. ఈ ఆనందాన్ని ఒక్క సెకండ్ కూడా ఉంచలేరు భయ్యా. ఎందుకు తెలుసా, ఇండియా ఆస్ట్రేలియా ఓడిఐ సిరీస్ అక్టోబర్ 19 నుంచి స్టార్ట్ కాబోతుంది. దాంట్లో ఇవాళ ఇండియన్ స్క్వాడ్ అయితే రిలీజ్ అయింది. రోహిత్ శర్మ పక్కన సి అనే లెటర్ని మనం చూడం ఇంకా. ఎందుకంటే శుభ్మన్ గిల్ని కెప్టెన్ చేశారు, కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్. రోహిత్ శర్మ నిజంగా కెప్టెన్గా లేకపోవడం నిజంగా మేము చూడలేం భయ్యా. రోహిత్ శర్మ ఫ్యాన్సే కాదు, ప్రతి ఒక్కరు క్రికెట్ని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా రోహిత్ శర్మ నిజంగా కెప్టెన్సీ చేయకుండా గ్రౌండ్లో అట్లా తిరుగుతూ ఉంటే అప్పుడు విరాట్ కోహ్లీ లేనప్పుడు చాలా బాధపడ్డాం, చాలా డిసప్పాయింట్మెంట్ అయినాం. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, చాలా మంచిగా ఆడుతున్నాడు, చాలా మంచిగా కెప్టెన్సీ కూడా చేస్తారు. మరి ఇలాంటి టైంలో అసలు మన సెలెక్టర్స్ ఏం చేస్తున్నారు, రోహిత్ శర్మని కెప్టెన్ చేయకుండా శుభ్మన్ గిల్ని కెప్టెన్ చేశారు. శుభ్మన్ గిల్ చాలా మంచి ప్లేయర్, ఫ్యూచర్లో మనకు శుభ్మన్ గిల్ చాలా మంచి కెప్టెన్. కానీ రోహిత్ శర్మ ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు, మంచి కెప్టెన్స్ కూడా చేస్తున్నాడు. 2027 వరల్డ్ కప్ కూడా ఉంది. అంతవరకు కూడా రోహిత్ శర్మ అనే ఓడిఐకి కెప్టెన్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి చాలామంది కూడా అనుకున్నారు. నేను కూడా అనుకున్న దాంట్లో రోహిత్ శర్మ మరి ఈ సిరీస్ తర్వాత ఏమైనా రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ చేయబోతుండా ఏంది అసలు? మరి ఈ సెలెక్షన్ పైన రోహిత్ శర్మని కాకుండా శుభ్మన్ గిల్ కెప్టెన్సీ పైన మరి మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి.